మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఐఎన్ఎస్ తుషిల్ వార్తల్లో ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా రష్యాలో ఇది భారత నౌకాదళంలోకి కమిషన్ అయింది. తుషిల్ అంటే సాంస్క్రిట్లో రక్షణ కవచం, ఆ సాంస్క్రిట్ వర్డ్ అనమాట. తుషిల్ అనేది రక్షణ కవచం, ప్రొటెక్షన్ షీల్డ్ అని అర్థం అన్నమాట. తుషిల్ యాక్చువల్గా డిలే అయింది. మన తరపున తుషిల్ని రష్యా బిల్డ్ చేసింది. 26% టెక్నాలజీ తుషిల్లో ఇండియాదే. అయితే తుషిల్లో విశిష్టత ఏంటంటే తుషిల్ యొక్క ఇంజిన్ ఉక్రెయిన్ నుంచి వచ్చిందనమాట. ఇక్కడ మనం గమనించాలి, రష్యా తుషిల్ని తయారు చేస్తే ఉక్రెయిన్ దానికోసం ఇంజిన్ని ప్రొవైడ్ చేసింది. రష్యా ఉక్రెయిన్ 2 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతున్నా సరే ఇండియా కోసం యుక్రెయిన్ ఈ ఇంజిన్ మనకి ఇచ్చిందనమాట. అంటే ఇక్కడ మనం ఓ పక్క రష్యాని ఇంకో పక్క యుక్రెయిన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నామో మనకు అర్థమవుద్ది. యాక్చువల్లీ అడ్వాన్స్డ్ క్లాస్ తల్వార్ ఫ్రిగేట్స్ అనేవి మనం ఇప్పుడు తయారీలో ముందుంటున్నాం. ఇంతకుముందు మన దగ్గర తల్వార్ సిరీస్ ఉంది. దానికి సంబంధించి ఇంకా అడ్వాన్స్డ్ సిరీస్ అనేది ఒక ప్రాజెక్ట్ మనం చేసుకుంటున్నాం అనమాట. ఆ ప్రాజెక్ట్ పేరు 11356. ప్రాజెక్ట్ 11356 పేరుతో మనం అడ్వాన్స్డ్ ఫ్రిగేట్స్ తయారు చేసుకుంటున్నాం రష్యా సపోర్ట్తో. అయితే 2 రష్యాలో తయారు చేసి మనకి ఇచ్చేటట్లు, 2 భారతదేశంలోనే మన గోవాలో రష్యా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి మనతో తయారు చేసినట్టు మనం ఒప్పందం కుదుర్చుకున్నాం అనమాట. ఈ ఒప్పందం యాక్చువల్గా 2016లోనే కుదిరింది. అయితే కోవిడ్ రావటం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం రావటం, వీటి వల్ల తుషిల్ దాదాపు 2 సంవత్సరాలు ఆలస్యంగా రష్యా మనకి హ్యాండ్ ఓవర్ చేసిందనమాట. తుషిల్ యొక్క సముద్రంలో ట్రయల్స్ అనేవి కూడా అద్భుతంగా జరిగాయి. ఆ ట్రయల్స్లో తుషిల్ చాలా ప్రతిభ కూడా చూపించిందంట. ఐఎన్ఎస్ తుషిల్, ఐఎన్ఎస్ తమల ఈ 2 కూడా రష్యాలోనే బిల్డ్ చేస్తున్నారు. ఇవన్నీ ఫ్రిగేట్స్ అనమాట. ఫ్రిగేట్స్ అంటే ఏం లేదు, చిన్న సైజు యుద్ధ నౌకలు లాంటివి అనమాట. ఇవి మేనవరబిలిటీ కానీ వీటి యొక్క స్పీడ్ కానీ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఈజీగా అటు ఇటు తిప్పుకోవచ్చుకొని చిన్న సైజు యుద్ధ నౌకలు అనమాట. టైంని బట్టి, కాలానుగుణాన్ని బట్టి వీటి యొక్క ఉపయోగాలు మారుస్తూ వచ్చారు. ఈ ఐఎన్ఎస్ తుషిల్, ఐఎన్ఎస్ తమల 2 కూడా రష్యాలోని కల్నిగ్రేడ్లో తయారు చేస్తున్నారు. ఇండియన్ ఆఫీసర్స్ అక్కడ ఉండి కూడా ఈ తయారీలో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు తుషిల్ని కమిషన్ చేస్తూ రష్యా సపోర్ట్ని కొనియాడారు. ఆత్మనిర్భర్ అంటే మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్ భాగంగా రోజు రోజుకి మనం కంటిన్యూస్గా మన యొక్క ఇండిజినస్ కెపాసిటీ కూడా పెంచుకుంటూ పోతున్నాము. ఇండిజినస్ కంటెంట్ కూడా పెంచుకుంటూ పోతున్నాం అనమాట. అంటే స్వదేశీయంగా తయారీ కోసం ముందులో ఉన్నాము. దాంతో రష్యా టెక్నాలజీ ఇవ్వడంలోనూ, రష్యా తయారు చేసే ఆ తయారీ మనకు నేర్పించడంలోనూ రష్యా మనకు సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్తులో కంప్లీట్గా మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ అనేది ఒక పెద్ద ప్రణాళికతో ముందుకెళ్తామని కూడా రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది. ఐఎన్ఎస్ తుషిల్ అనేది అత్యాధునిక స్టెల్త్ మిసైల్ ఫ్రిగేట్ అనమాట. ఇలాంటి 6 నౌకలు ఇప్పటికే భారతదేశం వాడుతోంది. ఇది మొత్తం రష్యా సపోర్ట్తో మనం ఈ ఫ్రిగేట్స్ తయారు చేసుకుంటాం అనమాట, అడ్వాన్స్డ్ ఫ్రిగేట్స్. ఈ మొత్తం వ్యవహారంలో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే భారత నౌకాదళం కోసం రష్యా ఈ తుషిల్ యుద్ధ నౌకను తయారు చేస్తే ఉక్రెయిన్ మనకు దీనికోసం ఇంజిన్ తయారు చేసి ఇచ్చింది. ఇదే చాలా విశేషం అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో వాడే అత్యాధునిక యుద్ధ నౌకలకు సంబంధించి ఇంజన్లు ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాల్లో ఉక్రెయిన్ మనకు అందించింది. ఉక్రెయిన్ చెందిన జోరియా మష్ ప్రాజెక్ట్ అనే ఒక కంపెనీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అనమాట. ఇంజన్స్ తయారు చేసే కంపెనీ. ఈ కంపెనీయే ఈ గ్యాస్ టర్బైన్ ఇంజిన్ తయారు చేసి మనకి ఇచ్చింది. ఐఎన్ఎస్ తుషిల్ బరువు 3900 టన్నులు, పొడవు 125 మీటర్లు. ఇందులో భారతదేశం యొక్క పరిజ్ఞానం అంటే ఇండియన్ టెక్నాలజీ 26% ఉందన్నమాట. తుషిల్కి ఒక నినాదం కూడా ఉంది, నిర్భయ అభేద్య బల్షీర్. ఈ నినాదం తుషిల్ నినాదం. భారతదేశ సరిహద్దులు, ముఖ్యంగా మన తీర ప్రాంతంలో గస్తీ, చైనా ఇలాంటి దేశాలు మనపైన అటాక్ చేయకుండా ఇండియన్ నేవల్ స్ట్రెంత్ స్ట్రాంగ్ ఉండాలి. మొదటి నుంచి కూడా రష్యా ఇండియన్ నేవల్ స్ట్రెంత్కి సపోర్ట్ చేస్తూనే వస్తోంది. ముఖ్యంగా ఐఎన్ఎస్ విక్రమాదిత్య, రష్యన్ నేమ్లో అడ్మిరల్ ఘోష్కో అంటారు. అంతకుముందు ఐఎన్ఎస్ సింధురత్న, సింధురక్షక్, సింధుఘోష్, చాలా రకాల యుద్ధ నౌకలను, సబ్మెరైన్స్ను రష్యా మనకి తయారీలో సపోర్ట్ చేసింది, రష్యా మనకు అందిస్తుంది కూడా. సో ఇప్పుడు ప్రాజెక్ట్ 11356 కింద తయారు చేసే అనేక యుద్ధ నౌకలకు రష్యా మనకి సపోర్ట్ చేస్తుంది. రష్యా యుద్ధ నౌకలను డెలివరీ చేస్తుంది. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే సడన్గా మధ్యలో ప్రైజెస్ పెంచేస్తుంటుందంట రష్యా. రెండోది ప్రాజెక్ట్ టైంకి ఇవ్వదు, చాలా డిలే చేస్తుంది. ఇవన్నీ కూడా రష్యాతో ఉన్న సమస్యలు అనమాట. కానీ ఇప్పటికి కూడా ఇండియా రష్యా డిఫెన్స్ పార్ట్నర్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐఎన్ఎస్ తుషిల్ ఒక స్టెల్త్ ఫ్రిగేట్. అంటే దీన్ని కనిపెట్టడం రాడార్ల వల్ల కాదనమాట, చాలా సీక్రెట్గా ఇది ఆపరేట్ చేస్తే దీన్ని కనిపెట్టడం రాడార్లకు అందదు అనమాట. ఇది రాడార్ల వల్ల కాదు. ఐఎన్ఎస్ తుషిల్
ఈ యుద్ధ నౌకలో రకరకాల ఆయుధాలు కూడా తీసుకెళ్తారు. ముఖ్యంగా యాంటీ షిప్ మిసైల్స్, ల్యాండ్ అటాక్ మిసైల్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, 100 mm నేవల్ గన్స్, టార్పెడోస్, ఇలా చాలా ఆర్మమెంట్స్ కూడా దీనిలో క్యారీ చేస్తారు. ఐఎన్ఎస్ తుషిల్ వార్తల్లో ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా రష్యాలో ఇది భారత నౌకాదళంలోకి కమిషన్ అయింది. తుషిల్ అంటే సాంస్క్రిట్లో రక్షణ కవచం, ఆ సాంస్క్రిట్ వర్డ్ అన్నమాట. తుషిల్ అనేది రక్షణ కవచం, ప్రొటెక్షన్ షీల్డ్ అని అర్థం అన్నమాట. తుషిల్ యాక్చువల్గా డిలే అయింది. మన తరపున తుషిల్ని రష్యా బిల్డ్ చేసింది. 26% టెక్నాలజీ తుషిల్లో ఇండియాదే. అయితే తుషిల్లో విశిష్టత ఏంటంటే తుషిల్ యొక్క ఇంజిన్ ఉక్రెయిన్ నుంచి వచ్చిందనమాట. ఇక్కడ మనం గమనించాలి, రష్యా తుషిల్ని తయారు చేస్తే ఉక్రెయిన్ దానికోసం ఇంజిన్ని ప్రొవైడ్ చేసింది. రష్యా ఉక్రెయిన్ 2 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతున్నా సరే ఇండియా కోసం యుక్రెయిన్ ఈ ఇంజిన్ మనకి ఇచ్చిందనమాట. అంటే ఇక్కడ మనం ఓ పక్క రష్యాని ఇంకో పక్క యుక్రెయిన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నామో మనకు అర్థమవుద్ది. యాక్చువల్లీ అడ్వాన్స్డ్ క్లాస్ తల్వార్ ఫ్రిగేట్స్ అనేవి మనం ఇప్పుడు తయారీలో ముందుంటున్నాం. ఇంతకుముందు మన దగ్గర తల్వార్ సిరీస్ ఉంది. దానికి సంబంధించి ఇంకా అడ్వాన్స్డ్ సిరీస్ అనేది ఒక ప్రాజెక్ట్ మనం చేసుకుంటున్నాం అనమాట. ఆ ప్రాజెక్ట్ పేరు 11356. ప్రాజెక్ట్ 11356 పేరుతో మనం అడ్వాన్స్డ్ ఫ్రిగేట్స్ తయారు చేసుకుంటున్నాం రష్యా సపోర్ట్తో. అయితే 2 రష్యాలో తయారు చేసి మనకి ఇచ్చేటట్లు, 2 భారతదేశంలోనే మన గోవాలో రష్యా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి మనతో తయారు చేస్తున్నట్టు మనం ఒప్పందం కుదుర్చుకున్నాం అనమాట. ఈ ఒప్పందం యాక్చువల్గా 2016లోనే కుదిరింది. అయితే కోవిడ్ రావటం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం రావటం, వీటి వల్ల తుషిల్ దాదాపు 2 సంవత్సరాలు ఆలస్యంగా రష్యా మనకి హ్యాండ్ ఓవర్ చేసిందనమాట. తుషిల్ యొక్క సముద్రంలో ట్రయల్స్ అనేవి కూడా అద్భుతంగా జరిగాయి. ఆ ట్రయల్స్లో తుషిల్ చాలా ప్రతిభ కూడా చూపించిందంట. ఐఎన్ఎస్ తుషిల్, ఐఎన్ఎస్ తమలా, ఈ 2 కూడా రష్యాలోనే బిల్డ్ చేస్తున్నారు. ఇవన్నీ ఫ్రిగేట్స్ అనమాట. ఫ్రిగేట్స్ అంటే ఏం లేదు, చిన్న సైజు యుద్ధ నౌకలు లాంటివి అనమాట. ఇవి మేనవరబిలిటీ కానీ వీటి యొక్క స్పీడ్ కానీ కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. ఈజీగా అటు ఇటు తిప్పుకోవచ్చుకొని చిన్న సైజు యుద్ధ నౌకలు అనమాట. టైంని బట్టి, కాలానుగుణాన్ని బట్టి వీటి యొక్క ఉపయోగాలు మారుస్తూ వచ్చారు. ఈ ఐఎన్ఎస్ తుషిల్, ఐఎన్ఎస్ తమలా 2 కూడా రష్యాలోని కల్నిగ్రేడ్లో తయారు చేస్తున్నారు. ఇండియన్ ఆఫీసర్స్ అక్కడ ఉండి కూడా ఈ తయారీలో వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు తుషిల్ని కమిషన్ చేస్తూ రష్యా సపోర్ట్ని కొనియాడారు. ఆత్మనిర్భర్ అంటే మేక్ ఇన్ ఇండియా ఇన్ డిఫెన్స్ భాగంగా రోజు రోజుకి మనం కంటిన్యూస్గా మన యొక్క ఇండిజినస్ కెపాసిటీ కూడా పెంచుకుంటూ పోతున్నాము. ఇండిజినస్ కంటెంట్ కూడా పెంచుకుంటూ పోతున్నాం అనమాట. అంటే స్వదేశీయంగా తయారీ కోసం ముందులో ఉన్నాము. దాంతో రష్యా టెక్నాలజీ ఇవ్వడంలోనూ, రష్యా తయారు చేసే ఆ తయారీ మనకు నేర్పించడంలోనూ రష్యా మనకు సపోర్ట్ చేస్తుంది. భవిష్యత్తులో కంప్లీట్గా మేక్ ఇన్ ఇండియా డిఫెన్స్ అనేది ఒక పెద్ద ప్రణాళికతో ముందుకెళ్తామని కూడా రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది. ఐఎన్ఎస్ తుషిల్ అనేది అత్యాధునిక స్టెల్త్ మిసైల్ ఫ్రిగేట్ అన్నమాట. ఇలాంటి 6 నౌకలు ఇప్పటికే భారతదేశం వాడుతోంది. ఇది మొత్తం రష్యా సపోర్ట్తో మనం ఈ ఫ్రిగేట్స్ తయారు చేసుకుంటాం అనమాట, అడ్వాన్స్డ్ ఫ్రిగేట్స్. ఈ మొత్తం వ్యవహారంలో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే భారత నౌకాదళం కోసం రష్యా ఈ తుషిల్ యుద్ధ నౌకను తయారు చేస్తే ఉక్రెయిన్ మనకు దీనికోసం ఇంజిన్ తయారు చేసి ఇచ్చింది. ఇదే చాలా విశేషం అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో వాడే అత్యాధునిక యుద్ధ నౌకలకు సంబంధించి ఇంజన్లు ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాల్లో ఉక్రెయిన్ మనకు అందించింది. ఉక్రెయిన్ చెందిన జోరియా మష్ ప్రాజెక్ట్ అనే ఒక కంపెనీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అనమాట. ఇంజన్స్ తయారు చేసే కంపెనీ. ఈ కంపెనీయే ఈ గ్యాస్ టర్బైన్ ఇంజిన్ తయారు చేసి మనకి ఇచ్చింది. ఐఎన్ఎస్ తుషిల్ బరువు 3900 టన్నులు, పొడవు 125 మీటర్లు. ఇందులో భారతదేశం యొక్క పరిజ్ఞానం అంటే ఇండియన్ టెక్నాలజీ 26% ఉందన్నమాట. తుషిల్కి ఒక నినాదం కూడా ఉంది, నిర్భయ అభేద్య బల్షీర్. ఈ నినాదం తుషిల్ నినాదం. భారతదేశ సరిహద్దులు, ముఖ్యంగా మన తీర ప్రాంతంలో గస్తీ, చైనా ఇలాంటి దేశాలు మనపైన అటాక్ చేయకుండా ఇండియన్ నేవల్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్ ఉండాలి. మొదటి నుంచి కూడా రష్యా ఇండియన్ నేవల్ స్ట్రెంగ్త్కి సపోర్ట్ చేస్తూనే వస్తోంది. ముఖ్యంగా ఐఎన్ఎస్ విక్రమాదిత్య, రష్యన్ నేమ్లో అడ్మిరల్ ఘోష్కో అంటారు. అంతకుముందు ఐఎన్ఎస్ సింధురత్న, సింధురక్షక్, సింధుఘోష్, చాలా రకాల యుద్ధ నౌకలను, సబ్మెరైన్స్ను రష్యా మనకి తయారీలో సపోర్ట్ చేసింది, రష్యా మనకి అందిస్తుంది కూడా. సో ఇప్పుడు ప్రాజెక్ట్ 11356 కింద తయారు చేసే అనేక యుద్ధ నౌకలకు రష్యా మనకి సపోర్ట్ చేస్తుంది. రష్యా యుద్ధ నౌకలను డెలివరీ చేస్తుంది. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే సడన్గా మధ్యలో ప్రైజెస్ పెంచేస్తుంటుందంట రష్యా. రెండోది ప్రాజెక్ట్ టైంకి ఇవ్వదు, చాలా డిలే చేస్తుంది. ఇవన్నీ కూడా రష్యాతో ఉన్న సమస్యలు అనమాట. కానీ ఇప్పటికి కూడా ఇండియా రష్యా డిఫెన్స్ పార్ట్నర్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. ఐఎన్ఎస్ తుషిల్ ఒక స్టెల్త్ ఫ్రిగేట్. అంటే దీన్ని కనిపెట్టడం రాడార్ల వల్ల కాదనమాట, చాలా సీక్రెట్గా ఇది ఆపరేట్ చేస్తే దీన్ని కనిపెట్టడం రాడార్లకు అందదు అనమాట. ఇది రాడార్ల వల్ల కాదు. ఐఎన్ఎస్ తుషిల్
ఈ యుద్ధ నౌకలో రకరకాల ఆయుధాలు కూడా తీసుకెళ్తారు. ముఖ్యంగా యాంటీ షిప్ మిసైల్స్, ల్యాండ్ అటాక్ మిసైల్స్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, 100 mm నేవల్ గన్స్, టార్పెడోస్, ఇలా చాలా ఆర్మమెంట్స్ కూడా దీనిలో క్యారీ చేస్తారు.